సుమన్ టీవీ ప్రేక్షకులకి అనిల్ సింగ్ నమస్కారం. ముఖ్యంగా చాలా స్కామ్స్ జరిగాయి భారతదేశంలో. మేజర్ స్కామ్స్ గత సంవత్సరం వరకు చూసుకున్నాము. కానీ ఈ స్కామ్ అన్నిటికంటే పెద్ద స్కామ్ ప్రపంచంలోనే కంపేర్ చేసుకుంటే భారతదేశంలో ఈ స్కామ్ని చాలామంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే కస్టమర్స్ కానివ్వండి, ఆర్ కస్టమర్స్ ఎవరైతే ఆన్లైన్ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత టెక్ సపోర్ట్ అనే కాల్స్ రిసీవ్ చేసుకునే వాళ్ళకి చాలామందికి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో ఈ స్కామ్ పేరు టెక్ సపోర్ట్ స్కామ్. ఎగ్జాంపుల్, ప్రతి 10 కస్టమర్లో నుంచి 7 కస్టమర్స్కి ఈ ప్రాబ్లం ఎన్కౌంటర్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం వల్ల స్వయంగా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తూ, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ సర్వీస్ గురించి వాళ్ళు కాల్ చేశారు కాబట్టి చాలామంది తెలియకుండా వాళ్ళని నమ్మేసి ఆ కంపెనీ సర్వీస్ ప్రోడక్ట్ కోసం అని చెప్పేసి చాలా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో దీని గురించి ఇంపార్టెంట్గా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. స్పెషలీ మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ స్పెషల్ రిపోర్ట్. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ స్కామ్స్ యాక్చువల్గా గత చాలా డికేడ్స్లో, చాలా సంవత్సరాల్లో రెగ్యులర్గా జరిగింది. బట్ ఈసారి దీంట్లో అసలు తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ప్రతి వారికి అంటే ప్రతి భారతీయులకు ఈ ప్రాబ్లం రాబోయే అవకాశం ఫ్యూచర్లో చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఆల్రెడీ సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను దీని గురించి మీకు ఇంపార్టెంట్ విషయాలు కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఫాలో చేయండి. స్పెషలీ అమెరికాకి చెందిన ఒక చాలా పెద్ద కంపెనీ, దాని గురించి నేను చెప్పబోతున్నాను. సో వీళ్ళు జాగ్రత్తలు వహించడానికి మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్స్ కోసము ఈ రిపోర్ట్ తయారు చేశారు. ఎందుకంటే ముఖ్యంగా కంపేర్ టు ప్రపంచం అంతట్లో ఈ టెక్ సపోర్ట్ స్కామ్ అన్నది 59% అక్కడ జనాభాకి ఎఫెక్ట్ అయింది. సో ఈ 59% జనాలకని వాళ్ళకంటే కంపేర్ చేసుకుంటే భారతదేశంలో 69% వరకు ఎవరైతే ఆన్లైన్ టెక్ సపోర్ట్ స్కామ్లో ఇరుక్కున్నారో 69% వరకు చాలామందికి ఇటువంటి ఫ్రాడ్స్ జరిగాయి. ఈ స్కామ్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రపంచం అంతట్లో ఇటువంటి స్కామ్స్ రోజు ఒక కొత్త స్కామ్ అనేది వస్తుంది. బట్ ఇందులో ఈ టెక్ సపోర్ట్ స్కామ్ చాలా ముఖ్యమైనదని చెప్పేసి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక ఎక్స్క్లూసివ్ రీసెర్చ్ టీమ్ ఉంది వాళ్ళ దగ్గర. సో ఆ రీసెర్చ్ టీమ్ వీళ్ళు ఏం చేస్తారంటే YouGov అనే ఒక ప్రోగ్రామ్ అండర్లో ఒక రిపోర్ట్ తయారు చేశారు. దాదాపు 16 దేశాల్లో ఈ రిపోర్ట్ని వీళ్ళు సర్వే చేశారు. అండ్ అందులో తేలింది భారతదేశం టాప్ నెంబర్ 1, ఇక్కడ ఇండియన్ సిటిజన్స్కి జరిగిన ఫ్రాడ్లో టాప్ నెంబర్ 1 దేశంగా ఐడెంటిఫై చేశారు. సో ఇందులో మనం ఈ విషయం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఎవ్రీడే మనం ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి చాలా కావాల్సిన వస్తువులు కొంటుంటాం. స్పెషల్లీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానివ్వండి, ఆర్ ఇంటికి సరిపడే హోమ్ అప్లయన్సెస్ కానివ్వండి, ఆర్ ఎటువంటి ప్రోడక్ట్స్ అయినా కానీ దేనికైతే మనకు ఒక టెక్నాలజీ సపోర్ట్ ఆర్ ఒక సర్వీస్ సపోర్ట్ అనేది మనకు అవసరం ఉన్నప్పుడు ఇటువంటి సపోర్ట్స్ కోసం మనం తప్పకుండా కొన్ని నంబర్స్కి కాల్ చేసినా ఆర్ చేయకున్నా కానీ కొన్ని కాల్స్ మనకు వస్తున్నాయి. సో ఆ కాల్స్లో మనం వాళ్ళని నమ్మేసేసి చాలా మోసపోతున్నాము. సో ఈ విషయం గురించి మైక్రోసాఫ్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇండియన్ సిటిజన్స్ కోసం ఇవ్వడానికి ఈ రిపోర్ట్ రీసెంట్గా జస్ట్ 2 days బ్యాక్ ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి ఇంకా తెలుసుకుందాం. ఇన్ ది ఇయర్ 2018లో చూసుకుంటే 2018 సంవత్సరంలో ఇటువంటి స్కామ్ ఆల్రెడీ వేరే ఫీల్డ్లో జరిగిన తర్వాత దానికి పర్సంటేజ్ ప్రకారంగా చూసుకుంటే 69% ఎఫెక్ట్ అనేది భారతదేశంలో ఇది మొట్టమొదటిసారి. సో ఈ స్కామ్, ఇటువంటి స్కామ్స్ కానివ్వండి ఆర్ టెక్ సపోర్ట్ స్కామే కానివ్వండి, ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలియని వాళ్ళు దీని బారిన పడుతున్నారు అండ్ చాలా మోసపోతున్నారు ముఖ్యంగా దీనిలో చూసుకుంటే. సో ఇటువంటి స్కామ్స్ని అసలు అవాయిడ్ చేయడానికి మీకు జనరల్గా ఒకలాంటి ఐడియా ఉండాల్సింది. ఎందుకంటే ఏదైతే ప్రోడక్ట్ మీరు కొంటారో ఆ ప్రోడక్ట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఆ వస్తువు కొన్నదానికి ఆ మోడల్ నెంబర్ కానివ్వండి, ఆ ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్ కానివ్వండి, డీటెయిల్స్ అన్నీ ఎటువంటి స్కామ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళు ఎప్పుడైతే కాల్ చేస్తారో సో ఇమీడియట్గా
మనం కొన్న ప్రోడక్ట్ డీటెయిల్స్ వాళ్ళు చెప్పినప్పుడు బ్రాండ్ పేరు కానివ్వండి ఆర్ మోడల్ నెంబర్ కానివ్వండి, ఏ సంవత్సరంలో కొన్నారు, ఇటువంటి డీటెయిల్స్ అన్ని వాళ్ళకి తెలిసాక మనం వాళ్ళని నమ్మక తప్పదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో అసలు యాక్చువల్గా ఆ జెన్యూనిటీ ఆఫ్ కాలర్ది ఎలా తెలియాలి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లైంట్ చేయనప్పుడు ఆర్ మీకు ఆ ప్రోడక్ట్ కొన్న తర్వాత ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్ ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తున్నారా అన్న విషయం అడగడానికి ఎవరైనా అనానిమస్గా కాల్ చేశారంటే తప్పకుండా అటువంటి కాల్స్లో అది మోర్ దెన్ 50% ఛాన్సెస్ ఒక స్కామ్ గ్రూప్ ద్వారా వచ్చే కాల్స్ ఉంటాయి. సో దీన్ని మీరు వెరిఫై చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని ప్రశ్నలు మీ వైపు నుంచి అడగచ్చు. సో ఇటువంటి ప్రశ్నలకి జనరల్గా మీరు ఏ కంట్రీ నుంచి కాల్ చేస్తున్నారో ఆర్ మీ గురించి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఇటువంటి ఇన్ఫర్మేషన్, ఆ మోడల్ నెంబర్ కానివ్వండి, ఆ స్టోర్ నెంబర్ కానివ్వండి, స్టోర్ అడ్రస్ కానివ్వండి, అసలు ఎలా వచ్చింది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఒక్కసారి ఎంక్వైరీ మొదలు పెడితే తప్పకుండా వాళ్ళు వెనకడుగేస్తారు. సో ఇటువంటి సమయాల్లో మన డబ్బుని మనం జాగ్రత్తగా సేవ్ చేసుకోవడం ఆర్ మన బ్యాంకింగ్ పిన్ నెంబర్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ నెంబర్స్తో సహా సివివి నెంబర్స్ కూడా చాలామంది ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఈ సర్వీస్ సొల్యూషన్ మనకు దొరికితే అదే 10,000 అనుకొని చాలామంది కస్టమర్స్ సర్వీస్ సెంటర్కి వెళ్లకుండానే వాళ్ళకి ఇంట్లోనే ఒక కాల్లో ప్రాబ్లం సాల్వ్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి ఈ హెడేక్ నుంచి బయటికి రావడానికి చాలామంది కస్టమర్స్ ఇటువంటి ఈ ట్రాప్లో పడుతున్నారు ముఖ్యంగా. సో ఈ ట్రాప్ నుంచి బయటికి రావాలంటే ఆల్వేస్ రిమైన్ కాషియస్ అండ్ ఆల్వేస్ రిమైన్ అలర్ట్ అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు ఈ సర్వే చేయడానికి. సో 16 దేశాల్లో చూసుకుంటే వేరే ఏషియన్ కంట్రీస్లో కూడా ఈ స్కామ్స్ బాగా పెరుగుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలోనే 69% 2 రోజుల క్రితం ఈ రోజు వరకు ఈ పర్సంటేజ్ ఇంకా పెరుగుంటుంది. ఎందుకంటే ఈ స్కామ్స్ అనేది ఆగడం లేదు కాబట్టి. సో ఇది ఇంకా పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అది Tier 1 సిటీ, Tier 2 సిటీ కానివ్వండి ఆర్ టౌన్స్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైతే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో ప్రోడక్ట్స్ కొంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ చాలామందికి లీక్ అవ్వడం వల్ల సో చాలామంది ఈ ప్రాబ్లంలోకి ఇరుక్కుంటున్నారు. ముఖ్యమైన విషయానికి వద్దాం. దాదాపు 48% ప్రజలు భారతదేశంలో ఈ ప్రాబ్లంలో మాటికి ఇరుక్కుంటున్నారు. అండ్ చాలా లాసెస్ ఇన్కర్ అవ్వడం వల్ల వీళ్ళకి రెగ్యులర్గా నాట్ ఓన్లీ వన్స్ అంటే మోర్ దెన్ 2 times వరకు ఇటువంటి కాల్స్ వచ్చాక కూడా మొదటిసారి ఒక చిన్న అమౌంట్కి నమ్మిన తర్వాత రెండోసారి ఒక పెద్ద అమౌంట్ చేసేసి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయించుకుంటున్నారు. సో దీంట్లో కావాల్సిన జాగ్రత్త పడే విషయాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్లో రాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ టిప్స్ని, ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ పారామీటర్స్ని మీరు కాస్త జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూస్ స్కామ్ అనేది జరిగినప్పుడల్లా ఏదైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ గ్లోబల్గా చూసుకుంటే, గ్లోబల్ యావరేజ్గా చూసుకుంటే 48% జనాలు మోసపోతున్నారు. కాబట్టి ఈ న్యూస్ తెలిసిన వారు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, మీ ఆఫీస్లో కొలీగ్స్ కానివ్వండి, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తప్పకుండా చేరేలా చూడండి. ఎందుకంటే ఒకసారి మనం ఈ విషయంలో జాగ్రత్త పడ్డాక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలి. స్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోండి ప్రయారిటీ బేసిస్లో. సో వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఎందుకంటే మీరు మీ నంబర్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఇన్ కేస్ ఆ నంబర్కి ఇంటరాక్షన్ చేసేటప్పుడు అది మీరు ఆ నంబర్లో మీరు ఒకవేళ పికప్ చేసుకోకుండా వేరే వాళ్ళు డెఫినెట్గా మాట్లాడితే మాత్రం సో ఈ ట్రాప్లోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే. ఎందుకంటే మెయిన్ ప్రయారిటీ ఓనర్ ఆఫ్ దాట్ పర్టికులర్ సిమ్ కాకుండా వేరే ప్యాసివ్ వాయిస్ అంటే ఎవరైనా వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఇటువంటి కాల్ని రెస్పాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని చాలా ఈజీగా ఈ ట్రాప్లోకి దింపుతున్నారు. సో ఈ ట్రాప్లో పడకుండా స్పెషల్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ని దీని నుంచి బయట పెట్టండి. అండ్ ఎటువంటి అయినా నంబర్ షేర్ చేసేటప్పుడు జనరల్గా మీరు ఒకవేళ కాల్ పికప్ చేసుకునే అవకాశం ఉంటే తప్పకుండా మీ నంబరు యాజ్ అ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కానివ్వండి ఆర్ యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆర్ యాజ్ అ పర్సన్ హూ రిమైన్స్ ఆల్వేస్ అలర్ట్, కాషియస్గా ఉండే వాళ్ళ నంబర్సే ఇచ్చుకోండి. ప్రతిసారి మీ ఈమెయిల్ ఐడీస్ కానివ్వండి అండ్ మీ మొబైల్ నంబర్స్ కానివ్వండి ఆర్ వాట్సాప్లో చాటింగ్ కానివ్వండి, అన్నోన్ కాలర్స్ ఆర్ అనానిమస్ నంబర్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వాళ్ళకి ఎంటర్టైన్ ఎక్కువగా చేయకండి. సో ఇంపార్టెంట్ లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ కామన్ మెథడ్స్ ఆఫ్ పేమెంట్స్ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నామో ఇందులో ఏంటంటే చాలామంది బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, క్రెడిట్ కార్డ్స్ అండ్ బిట్ కాయిన్ ద్వారా కూడా కొంతమంది వేరే దేశాల నుంచి ఈ టెక్ సపోర్ట్ వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఇందులో ఏంటంటే ఒకసారి ఇటువంటి స్కామ్లో మీరు ఇరుక్కుంటే
అది మీరు ₹1000, ₹1,00,000 ఎటువంటి సర్వీస్ రిక్వెస్ట్ కోసం మీరు పే చేస్తున్నారో దానికి కంప్లీట్గా ఒక లాస్ అనేది మాత్రం మీరే బేర్ చేయాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఈ మైక్రోసాఫ్ట్ రిపోర్ట్ మీరు ఆన్లైన్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. YouGov రిపోర్ట్ అనేది ఉంటుంది. సో ఈ టెక్ సపోర్ట్ స్కామ్ అనే దాని గురించి కొంచెం నలుగురికి చెప్పుకుంటే చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఇంకా రాబోయే ఇన్ఫర్మేషన్ కూడా, అప్డేట్స్ కూడా మనం రెగ్యులర్గా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందజేస్తుంటాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్.